ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతము. 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది? చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే, నవంబర్ 18వ తారీఖు కార్తీక సోమవారం వేళ వచ్చిందా, లేదా నవంబర్ 19వ తారీఖు కార్తీక మంగళవారం వేళ వచ్చిందా అని. మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థిని అంగార సంకష్టహర చతుర్థి అని అంటారు. మరి చాలా అంటే చాలా విశేషం అండి ఈ రోజున పర్వదినం. కాబట్టి మరి పూజా తిథి సమయం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం కనుక మనం గమనించినట్లయితే, చతుర్థి పూజా విధానం ఏ రోజున జరుపుకోవాలనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి అయినప్పటికీ కూడా అంగార సంకష్టహర చతుర్థి చాలా అంటే చాలా విశేషం అండి. కాబట్టి విఘ్నాలను తొలగించే ఆ విఘ్ననాథుడికి ఈ అంగార సంకష్టహర చతుర్థి రోజున పూజ ఎలా చేయాలి, అలాగే పాటించవలసిన నియమాలు, పూజా విధి విధానం గురించి, అలాగే ఈ అంగార సంకష్టహర చతుర్థి రోజున ముడుపు ఎలా కట్టాలి, ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలి, అలాగే ఉపవాసం ఉండాలా లేదా, ఉపవాసం ఉన్నట్లయితే చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఉపవాసం ఎలా చెల్లించాలి అనే విశేష పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానం అందించడం జరుగుతుందండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంగార సంకష్ట చతుర్థి పూజా తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం చతుర్థి తిథి సమయం నవంబర్ 18వ తారీఖు సోమవారం రాత్రి 10:05 నుండి ప్రారంభమై నవంబర్ 19వ తారీఖు మంగళవారం రాత్రి 9:06 వరకు ఉంటుందండి. ఎప్పుడు కూడా సంకష్ట చతుర్థి అనేది రాత్రి తిథి సమయం ఎప్పటి వరకు ఉంటుందో ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకొని పూజా వ్రతాన్ని ఆ రోజు ఆచరించవలసి ఉంటుంది. అందులోనూ మంగళవారం ఉదయం వేళ నుంచి రాత్రి వేళ వరకు సంకష్ట చతుర్థి తిథి సమయం ఉంది. కాబట్టి నవంబర్ 19వ తారీఖు మంగళవారం నాడు అంగార సంకష్ట చతుర్థిని అందరూ ఆచరించవచ్చు. అంగార సంకష్ట చతుర్థి పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అంటే, వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది గరిక అండి. తప్పనిసరిగా పూజలో గరికని పెట్టడానికి ప్రయత్నించండి. గరికి ఎక్కువగా ఉన్నట్లయితే స్వామివారికి మండపంలో అలంకరణ చేయడం కోసం, అలాగే అష్టోత్తరానికి ఉపయోగించండి. ఇంకా తెల్ల జిల్లేడు పువ్వులు ఎక్కువగా ఉన్నట్లయితే మాలగా కట్టండి. తక్కువ ఉన్నాయనుకోండి స్వామివారికి అలంకరణ చేసి ఉండొచ్చు. ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైనది మందార పువ్వులు. 5 రెక్కలు ఉన్నటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి మందార పువ్వులు అంటే చాలా ఇష్టమండి. ఇవి కూడా పూజకు ఉపయోగించవచ్చు. తక్కువ కనుక మీ దగ్గర తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నట్లయితే ఈ విధంగానే మాలను కట్టవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే స్వామివారికి ఇట్టు ఉప్పొంగిపోతారట. కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైనది తెల్ల జిల్లేడు ఒత్తులు. కాబట్టి మీకు దొరికినట్లయితే తప్పనిసరిగా తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. లేదా మామూలు ఒత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. మా ఇంటికి దగ్గరలో తెల్ల జిల్లేడు చెట్టు కూడా ఉందండి. కాబట్టి అక్కడ నుంచి నేను పత్తి అయితే తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడు కూడా సంకష్ట చతుర్థి రోజు నేను తెల్ల జిల్లేడు ఒత్తులతోనే దీపారాధన చేస్తాను. నేను చేసేటటువంటి పూజా విధానం పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. సంకటాలను ఇట్టే తొలగించే ఆ గణనాథుడికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుస్తారు. సులభంగా తెల్ల జిల్లేడు పువ్వుల మాలను ఏ విధంగా కట్టవచ్చు అనే విషయాన్ని ముందుగా నాకు వీడియో పెట్టున్నాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. అలాగే పువ్వులు ఎక్కువగా లేనట్లయితే పత్తి వస్త్రం కూడా స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా వినాయకుని చిత్రపటం కాబట్టి ఇంకా పూజకి ఇవైతే సరిపోతాయండి. అలాగే ఈ పూజా విధానం సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేసుకోవచ్చు, లేదా దేవుని మందిరంలో కూడా పూజ అయితే చేసుకోవచ్చు అండి. నేనైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా నీటితో కడిగి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరిచి, అలాగే స్వామివారికి ఎక్కడైతే మనం ఆసనం ఏర్పరుస్తున్నామో ఆ ప్రదేశంలో తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి వినాయకుని యొక్క చిత్రపటం పెట్టి తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నట్లయితే చక్కగా మాలను వేయండి. గరిక ఎక్కువగా ఉన్నట్లయితే గరికతో కూడా ఈ విధంగా స్వామివారికి మండపం పైన ఈ విధంగా పెట్టండి. ఎందుకంటే మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశాన్ని మండపంగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. అలాగే తెల్ల జిల్లేడు ఆకులు స్వామివారి ఆసనం ఏర్పరచడం కోసం తెల్ల జిల్లేడు ఆకులు కానీ లేదా గరిక కానీ ఈ విధంగా ఏర్పరచాలి. అయితే స్వామివారి పూజా విధానంలో ఈ 4 నియమాలు తప్పనిసరి అండి. ఆ 4 నియమాలు ఏమిటి అంటే, గరికతో పూజ చేయటం, ముడుపును కట్టడం, ఉపవాసం ఉండడం, అలాగే సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం. వినాయకుడికి 4 అంటే చాలా ఇష్టం అండి. అలాగే గరికతో పూజ మనందరికీ తెలిసిందే. మరి ముడుపు ఎలా కట్టాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. ముడుపు కట్టడం అంటే మన సంకల్పాన్ని భగవంతుడి ముందు ఉంచి ప్రార్థించడం అనమాట. కాబట్టి తప్పనిసరిగా ముడుపు అనేది కట్టాలండి. కాబట్టి ముడుపు ఎలా కట్టాలి అంటే, ఎరుపు రంగు క్లాత్ కానీ లేదా పసుపు రంగు క్లాత్ కానీ లేదా తెలుపు రంగు క్లాత్ ఉన్నా కూడా ముందు రోజే పసుపు నీటిలో ఒకసారి నానబెట్టి తడిపి ఆరేసి తడి లేకుండా ఎండబెట్టి
పూజలో వినాయకుడి ముందు ఇక దీపారాధన చేసే ముందుగా ఇలా ముడుపైతే కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు కుంకుమలతోటి క్లాత్ అయితే అలంకరణ చేసుకోండి. ఇలా బొట్టి పెట్టి బియ్యం అయితే ముడుపులో వేయవలసి ఉంటుంది. మరి ఎన్ని బియ్యం వేయాలి అంటే చాలామంది కేజీంపావు బియ్యం అయితే వేస్తూ ఉంటారండి. నేనైతే మాత్రం ఇన్ని నెలలు పూజ చేస్తాను నమస్కరించుకొని స్వామివారి ముందు అన్ని నెలలు గుప్పిళ్ళు బియ్యం అయితే పోస్తాను. నేను ఇక్కడ 3 నెలలు పూజ చేద్దామని చెప్పి నమస్కరించుకొని 3 గుప్పిళ్ళు బియ్యం అయితే పోస్తున్నాను. ముడుపు కట్టేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదండి. మనసు నిర్మలంగా ఉంచి భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద ఇలా నమస్కరించుకొని ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది. మీ సంకల్పం చెప్పుకుంటూ వినాయకునికి ఎంత ఇష్టమైనది గరిక, కొద్దిగా గరిక, అలాగే గుండు వక్కలు. స్వామివారికి 21 సంఖ్య అంటే చాలా ఇష్టమండి. ఎందుకు అంటే వినాయకుని చవితి పూజా విధానంలో 21 విశంతి పత్రాలను స్వామివారికి సమర్పిస్తూ పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. అందుకే 21 సంఖ్య అంటే వినాయకునికి చాలా ఇష్టము. కాబట్టి 21 రూపాయి ఈ బియ్యంలో పెట్టి ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది. ముడుపు కావలసినవి ఇవేనండి. కొద్దిగా పసుపు కుంకుమ వేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని అలాగే మీ గోత్రనామాలు కూడా చెప్పుకుంటూ వినాయకుడి ముందు ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది. ఈ ముడుపు చాలా పవిత్రమైనదండి. కాబట్టి ముడుపును కట్టిన తర్వాత కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కూడా తెలుసుకుందాము. అలాగే సంకష్ట చతుర్థి పూజా వ్రతమైనా లేదా అంగార సంకష్ట చతుర్థి రోజున మీరు ఈ పూజను మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ముడుపు కట్టినా కట్టకపోయినా వినాయకుడిని ఎప్పుడూ కూడా ఇన్ని నెలలు పూజ చేస్తామని నమస్కరించుకొని పూజ చేసినట్లయితే తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయండి. అంటే మేము 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11, 21 నెలలు కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు. అన్ని నెలలు కూడా సంకష్ట చతుర్థి రోజున పూజ చేస్తూ ఉంటారు. సంకష్ట చతుర్థి పూజా విధానం నెలకి ఒకసారేనండి. కాబట్టి ఎన్ని నెలలైనా సరే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ముడుపు అయితే ఇలా కట్టాలి. కట్టిన తర్వాత ఇంకా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఒక పువ్వు పెట్టి ఆసనం ఏర్పరచాలండి ముడుపుకి. అంటే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా అలాగే నేల మీద పెట్టకూడదు. ఇలా పెట్టిన ముడుపుని వినాయకుని ముందు పక్కనే పెట్టుకుని ఇక దీపారాధన చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎవరైతే ముడుపు కడదాం అనుకుంటున్నారో లేదా సంకష్ట చతుర్థి పూజను మొదటిసారిగా మొదలు పెడదాం అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ అంగార సంకష్టాల చతుర్థి రోజున పూజనైతే మొదలు పెట్టుకోండి. వినాయకుని పటం ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు. లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజలో పెట్టి పూజించవచ్చు. అలాగే సంకష్ట చతుర్థి పూజా విధానం ఉదయం పూజ చేయడం కుదరనట్లయితే సాయంత్రం వేళ పూజ చేయవచ్చు. అలాగే ముడుపు కట్టడం ఉదయం వేళ కుదరని వారు సాయంత్రం వేళ కూడా కట్టవచ్చండి. సాయంత్రం వేళ ముడుపు కట్టే సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టాలి అంటే సాయంత్రం 5:46 నుంచి రాత్రి 7:26 లోపు ముడుపది కట్టి పూజను చేసి ముగించవలసి ఉంటుంది. అలాగే అప్పుల బాధలో నుండి విముక్తి కోసం రుణ విమోచన గణేశ స్తోత్రం అయితే చదవలసి ఉంటుందండి. సంకట నాశన గణేశ స్తోత్రమైనా చదవచ్చు. అంగార సంకష్ట చతుర్థి పూజను ఆచరించడం వలన మన కష్టాలన్నీ తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఆ వినాయకుడు. అంటే వివాహం కోసమైనా, అప్పుల బాధలు తగ్గాలన్నా, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు, అలాగే పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నవారు, అలాగే జీవితంలో ప్రగతి కోసం అంటే ఉద్యోగంలో ప్రమోషను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కదండి. అలా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఆ వినాయకుడు సంకటాలను తొలగించి జీవితాన్ని సుగమం చేయడానికి ఈ వ్రతం అనేది ఆచరించవచ్చు. మరి ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు అయితే ఉంటాయండి. అలాగే సంకష్ట చతుర్థి పూజా విధానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. తప్పనిసరిగా సంకష్ట చతుర్థి పూజా పుస్తకం అయితే తప్పనిసరిగా పూజలో కావాలండి. ఎందుకంటే పూజా విధానంలో అష్టోత్తరం చదవాలి. అలాగే 16 ఉపచారాలతో, షోడశ ఉపచారాలతో వినాయకునికి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా వినాయకునికి అష్టోత్తరం చదవాలి. ఆ తర్వాత సంకష్ట చతుర్థి పూజ వ్రత కథ కూడా ఉంటుందండి. తప్పనిసరిగా చదవాలి. ఒకవేళ పూజా పుస్తకం కనుక మీ దగ్గర లేనట్లయితే మనకు గూగుల్ PDF రూపంలో దొరుకుతుంది. కాబట్టి వ్రత కథ అనేది చదువుకుని తప్పనిసరిగా తల మీద అక్షంతలు అయితే వేసుకోవాలి. మరి ఈ రోజున ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిదండి. కాబట్టి మనం ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని పూజ చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండి పూజ చేస్తే సంకల్పం త్వరగా నెరవేరుతుంది. సంకల్పం అంటే మనం కోరే కోరికలేనండి. కాబట్టి ఆ కోరికలన్నీ కూడా భగవంతుడి వరకు చేరాలి అంటే ఇలా ముడుపు కట్టి పూజలో పెట్టి అలాగే వినాయకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. మరి ఈ రోజున వినాయకుని పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే ఉండ్రాళ్ళు పెట్టవచ్చండి. అటుకులు, బెల్లము, పండ్లు, పాలు ఏమైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అటుకులు, బెల్లం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి. ఇక పూజానంతరం అంటే ఉదయం వేళ పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ కూడా దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి. ఇక పూజానంతరము చంద్రుని రాక కోసం ఎదురు చూడాలండి. చంద్రుని వచ్చిన తర్వాత చంద్రునికి అటుకులు చూపించి అటుకులు బెల్లం చంద్రుని కిరణాలు పడిన తర్వాత నమస్కరించుకొని ఇంట్లోకి వచ్చి దేవుని ముందు నమస్కరించుకొని అటుకులు బెల్లం ముందు ప్రసాదంగా తిని ఆ తర్వాత ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది పూజా నియమం.
మరి చంద్రుని రాక ఆలస్యమైతే ఏం చేయాలండి? అంటే ఒక్కోసారి రాత్రి 10, 11 అయినప్పటికీ కూడా చంద్రుని రాక జరగదండి. కాబట్టి మరప్పుడు ఉపవాసం ఎలా చెల్లించాలి అంటే అది కూడా చెప్తానండి. మీకొక మంత్రం స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ మంత్రం చదువుతూ, ఆకాశం వైపు చూస్తూ, నిండుగా ఒక గిన్నెతో నీళ్లు తీసుకువెళ్ళి, దోసెలతో నీళ్లు ఆకాశం వైపు చూపించి అలా వదిలేసేయాలి. అలా 3 సార్లు చేయాలి. ఇది అర్ఘ్యం ఇవ్వడం అంటారనమాట చంద్రునికి. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చంద్రుని కిరణాలు పడేలాగా అటుకులు, బెల్లం ఆకాశానికి చూపించి, ఆ తర్వాత నోట్లో కొంచెం ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుంది. ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు మాత్రం ఉదయం వేళ పూజ చేసుకోండి. ముడుపుతో పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ చంద్రునికి నమస్కరించుకొని ఆ తర్వాత భోజనం చేయవలసి ఉంటుందండి. ఇంకా ఈ రోజున వినాయకునికి నివేదించవలసిన నైవేద్యంలో అటుకులు, బెల్లము, ఉండ్రాళ్ళు, ఇంకా పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టినప్పటికీ కూడా టెంకాయ కూడా కొట్టాలి. ఇంకా మంగళహారతులు ఇచ్చి దీపదూప నైవేద్యాలు సమర్పించి నమస్కరించుకోండి. అక్షంతలు మాత్రం తల మీద వేసుకోండి. ఈ విధంగా అయితే వినాయకుని పూజించవలసి ఉంటుంది. అలాగే సంకష్ట చతుర్థి పూజా విధానంలో ఈ 4 నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలండి. గరికతో పూజ చేయడం, ముడుపును కట్టడం, అలాగే ఉపవాసం ఉండడం, అలాగే సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం. ఈ 4 నియమాలు తప్పనిసరి. ఈ నియమాలు పాటిస్తూ వినాయకుని యొక్క సంకష్ట చతుర్థిని, అంగార సంకష్ట చతుర్థి రోజున మొదటిసారి ఎవరైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో ఈ రోజున మొదలు పెట్టండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఒకసారి పూజా వ్రతాన్ని మొదలుపెట్టేటప్పుడు మరుసటి నెల కూడా కంటిన్యూ అయ్యేలాగా చూసుకోండి. ఎప్పుడూ కూడా పూజా వ్రతాలు మొదలుపెట్టేటప్పుడు 2 వారాలు కంటిన్యూగా పూజ చేయాలి. ఆ తర్వాత మీకు అడ్డంకి వచ్చినా పర్వాలేదు. ఆడవారికి వచ్చే ఇబ్బంది వల్ల ఒక నెల డేట్ వచ్చినట్లయితే ఆ నెలకు నమస్కరించుకోవడం తప్ప చేసేదేమీ లేదండి. మరుసట్లో వచ్చే నెలలో సంకష్ట చతుర్థి రోజున పూజ చేసి పూజను కంటిన్యూ చేయవచ్చు. ఈ విధంగా పూజల నియమాలు పాటిస్తూ పూజను అందరూ చేయవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి. తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.